హాయ్ హలో వెల్కమ్ టు తేజ ఫ్యామిలీ వ్లాగ్స్. మూడో రోజుకి వచ్చేసామండి. ఇంకా హోటల్కి చెక్అవుట్ చెప్పేశాము. ఈ హోటల్ కూడా ఇండియన్స్దే అంట. చెక్అవుట్ చేసేటప్పుడు మాకు తెలిసింది. ఇంకా హోటల్కి అయితే బాయ్ బాయ్ చెప్పేస్తున్నాము. ఎందుకంటే ఇవాళ నైట్ మనము ఇంక ఇంటికి వెళ్ళిపోతాము. ఇంకెటు ఇక్కడికి రాము మనం. ఇంకా అయితే హోటల్ ఇంకా బాయ్ బాయ్ చెప్పేశాము. ఇప్పుడు ఏంటంటే మనము లెవెన్వర్త్ క్రాస్ చేసి ఇంకో లొకేషన్ ఉంటుంది అనమాట. ఆ లొకేషన్లో పిల్లలు ఆడుకోవడానికి ఆ లొకేషన్కి తీసుకెళ్తున్నాము. ఎందుకంటే వాళ్ళు స్నోబోర్డ్ తెచ్చుకున్నారు కానీ ఆడలేదు. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఎట్లా ఉన్నారంటే స్నోబోర్డ్లో ఇప్పుడు మేము ఆడాలి అని చెప్పేసి పట్టుకొని కూర్చున్నారు. ఇంకా అయితే సర్లే అని చెప్పేసి తీసుకెళ్తున్నాం ఆ లొకేషన్కి. ఇవాళ ఏంటంటే మనకి స్నోఫాల్ కూడా ఉందండి. నాకు అయితే మేము వచ్చి 3 రోజులు అవుతుంది, స్నోఫాల్ని చూడలేదని చెప్పేసి వీళ్ళు అడుగుతున్నారు. నేను చూపించేది ఏముంది, అది పడాలి కదా మరి స్నోఫాల్ అనేది. అయితే ఇవాళ అయితే ఉంది స్నోఫాల్. మంచు తుఫాన్ ఉంది ఇవాళ. చూడాలి మరి ఎట్లా ఉంటుంది ఏంటి అని చెప్పేసి. మేమైతే ఇప్పుడు పిల్లలు ఆడుకోవటానికి ఒక ప్లేస్ ఉంది. అంటే ఆ ప్లేస్లో ఏంటంటే మొత్తము మనకి పెద్ద జారుడు బండి ఉంటుంది. ఏది స్నో జారుడు బండి ఉంటుంది. స్నో జారుడు బండి అంటే ఇంక మొత్తము ఒక స్నోలో పిల్లలు ఆ స్నో బోట్స్ వేసుకుని పైనుంచి కింద వరకు జారుతూ ఉంటారనమాట. అక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు మనమైతే. ఆ వెళ్ళేటప్పుడు ఆ స్టన్నింగ్ వ్యూస్, ఆ సీనిక్ వ్యూస్ అనేది మిస్ కాకూడదు. నేను కాదు మీరు మిస్ కాకూడదు అని చెప్పేసి వీడియో అయితే ఎక్కడా కట్ చేయలేదు. లెంత్ ఎక్కువే వస్తుంది ఈ వీడియో అయితే. కానీ చూడండి, చాలా బాగుంటాయి వ్యూస్ అనేవి, ఆ సీనిక్ వ్యూస్ అనేవి. నాతో పాటు మీరు కూడా చూడాలి, మన సబ్స్క్రైబర్స్ అందరూ అని చెప్పేసి నేను ఎక్కడా కట్ చేయకుండా లెంత్ ఎక్కువైనా పర్లేదని చెప్పేసి ఈ వీడియో కొంచెం లెంతీగానే పెట్టాను నేను. ఆ వ్యూస్ చూసిన తర్వాత అంటే నేను మీకు ఎట్లా ఉంది, నాకైతే ఎట్లా ఉందంటే ఇది ఒక డిజైన్, ఒక తెల్ల పేపర్ మీద ఒక రంగురంగుల డిజైన్, లేకపోతే రంగురంగుల స్కెచ్ చేస్తే ఎట్లా ఉంటుందో, అంటే ఆ రంగురంగులు కాదు కానీ ఒక టైప్ ఆఫ్ ఇప్పుడు గ్రీన్ స్కెచ్ చేస్తే ఎట్లా ఉంటుంది, స్కెచ్తో ఏదైనా డిజైన్ వేస్తే ఎట్లా ఉంటుందో నాకైతే అట్లా అనిపిస్తుంది చూస్తానికి. లేకపోతే ఒక వైట్ శారీ మీద ఒక గ్రీన్ డిజైన్ వేస్తే ఎట్లా ఉంటుందో, గ్రీన్ డిజైన్తో ఎట్లా ఉంటుందో నాకు అట్లా అనిపిస్తుందండి. ఎందుకంటే ఆ మంచు కొండల పైన ఆ చెట్లు కానీ అక్కడ కొండ రాళ్ళు కానీ అట్లా ఉండటము అసలు మామూలుగా లేదు ఆ వ్యూస్ అయితే. అంటే ఆ రోడ్డు కూడా చూడండి, నాకు అసలు ఎంత బాగా నీట్గా క్లీన్ చేసి పెట్టారో వాళ్ళైతే. అసలు మనకి ఎక్కడ ఓన్లీ ఆ వర్షపు నీళ్ళు ఆ తేమ ఉంది కానీ మనకి చాలా బాగుంది రోడ్ అయితే. మనకి చాలా బాగా క్లీన్ చేశారు. స్నోని పక్కన మొత్తం ఊడ్చి పడేశారు స్నోని అయితే. ఆ పక్కన కూడా ఒక పిల్ల కాలువ పెద్ద కాలువే అది పెద్ద నది అనుకుంటుంది. నది ప్రవాహం వెళ్తూ ఉంది. అసలు ఇక్కడైతే ఒకటి ఏంటంటే వాటర్కి అయితే ఎటువంటి ప్రాబ్లం లేదండి. ఎందుకంటే ఎప్పుడు వర్షం పడతానే ఉంటుంది, ప్రతిరోజు వర్షం పడతానే ఉంటుంది. వర్షం లేని రోజు వింతం చెప్పుకోవాలా. ఇంకా వాటర్కి ఏం ప్రాబ్లం ఉంటుందండి ఇంకా ఎప్పుడు వర్షం పడతా ఉంటే. అది చూడండి, ఆ కాలువను చూడండి, భలే ఉంది అసలు. దానిపైనుంచి జలపాతం నీరు అట్లా వస్తూ ఉంటే వాటర్ భలే ఉంది. ఆ జలపాతం అయితే ఆ బుడ్డి జలపాతం చిన్నది. వీళ్ళందరూ ఇప్పుడు ఈ కార్లో వెళ్ళే వాళ్ళందరూ ఆ లెవెన్వర్త్కి వెళ్ళేవాళ్ళు అనమాట వాళ్ళందరూ. ఇంకా నాకైతే ఈ రోడ్డు భలే నచ్చిందండి అసలు. ఎందుకంటే ఆ వ్యూస్ అనేది ఈ రోడ్లో వెళ్తుంటే చాలా బాగుంది. ఆ వ్యూ అనేది మొత్తం చుట్టూ అంతా మౌంటైన్స్, స్నో, ఆ చెట్లు, ఆ వ్యూ అనేది నాకు చాలా బాగా నచ్చింది. అప్పుడప్పుడు మన కళ్ళకి ఇట్లాంటి నేచర్ని చూపించాలండి. లేకపోతేనా ఎప్పుడు బోరింగ్ లైఫ్. ఇంకా అప్పుడప్పుడు ఇట్లా బయటకు వచ్చి ఇట్లా తిరుగుతూ ఉంటే కొంచెము ఆ కళ్ళకి కూడా కొంచెం రెస్ట్ అని కాదు, కళ్ళకి మంచి అందాన్ని, నేచర్కి సంబంధించిన అందాన్ని చూపించినట్టు ఉంటుంది అప్పుడప్పుడు ఇట్లా బయటకు వచ్చి తిరుగుతూ ఉంటే. నాకైతే భలే అనిపిస్తుంది. చిన్నప్పుడు తెలుగు సినిమాల్లో చూసిన మంచు సాంగ్లన్నీ గుర్తొస్తున్నాయి నాకైతే. వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి ఇట్లా ఇక్కడ కాదు కానీ ఇట్లాంటి మంచు పర్వతాలకు వెళ్ళి ఇట్లాంటి సాంగ్స్ తీశారు కదా అని చెప్పేసి నాకు గుర్తుకు వస్తుంది ఈ మంచు కొండలన్నిటి చూస్తూ ఉంటే. మా పిల్లలు ఏంటంటే ఆ స్నో బోర్డ్ తెచ్చుకున్నాం, మమ్మల్ని ఆడనివ్వలేదు అని చెప్పేసి వాళ్ళు గోల చేస్తున్నారు. సర్లే ఇంకా మరి పాపం వాళ్ళని ఎందుకు నిరుత్సాహపరచడం అని చెప్పేసి, సరే పదండి మిమ్మల్ని తీసుకెళ్తా అని చెప్పేసి తీసుకెళ్తున్నాను వాళ్ళని. అక్కడైతే స్నోఫాల్ ఉంది మనకి. ఇప్పుడు మనం వెళ్ళే చోట అయితే స్నోఫాల్ ఉంది. ఇవాళ ఏంటంటే మధ్యాహ్నం నుంచి స్నోఫాల్ స్టార్ట్ అయ్యి మొత్తం నైట్ వరకు ఉంది స్నోఫాల్ అయితే. ఇప్పుడు బండి ఇట్లా ఉంటే ఓకేనండి, ఇట్లా వెట్టుగా ఉంటే ఓకే, మనం ఎట్లా ఒకటే వెళ్ళిపోతాము. అక్కడ మంచు ఉందంటే జారిపోతూ ఉంటుంది బండి. అప్పుడు నాకు అదే భయం వేసింది. ఇప్పుడు అన్ని కండిషన్లు టెస్ట్ చేసాం మన బండిని. ఇంక ఈ కండిషన్లో కూడా టెస్ట్ చేసేస్తే ఇంకా మనకి కూడా ఏంటంటే ఒక కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది అనమాట.
ఆ స్నో చాలామంది ఏంటంటే దీనికి భయపడే రారు, స్నో ఉంటుంది రోడ్డు మీద అని చెప్పేసి చాలామంది భయపడి రారనమాట. ఎందుకంటే మళ్ళీ చైన్లు వేసుకోవాలి, టైర్లకి చైన్లు వేసుకొని రావాలి ఇవన్నీ అనుకొని చాలామంది డ్రాప్ అయిపోతారు. మనమైతే ఇంకా భయం లేకుండా వచ్చేసాంలే. కానీ మళ్ళీ మీరు ఎండాకాలంలో సమ్మర్లో వస్తే ఇదేమి ఉండదండి, నార్మల్గానే ఉంటుంది, అంత స్నో ఏమి ఉండదు అక్కడ సమ్మర్లో వచ్చినప్పుడు. వింటర్ కాబట్టి అది కూడా ఇంకా ఈ డిసెంబర్ జనవరి మంత్ కాబట్టి మనకి ఆ స్నో అనేది అంత పేరుకుపోయి ఉందన్నమాట. అదే మనకి సమ్మర్ రేపు ఏప్రిల్ మే ఆ టైంలో వస్తే అదేం ఉంటుంది, నార్మల్గానే ఉంటుంది. నార్మల్ ఇప్పుడు మన రోడ్లు ఎట్లా ఉంటాయి ఆ రోడ్లు అట్లానే ఉంటాయి ఇవన్నీ కూడా. ఇప్పుడైతే మనము పిల్లలు ఆడుకోవడానికి ఏదైతే ప్లేస్ అన్నానో ఆ ప్లేస్కి వచ్చేసాము. చూశారు కదా ఆల్రెడీ స్నో మనకి స్టార్ట్ అయిపోయింది, స్నోఫాల్ కింద రోడ్డు మొత్తం ఆల్రెడీ మంచు ఉంది. ఇట్లాంటి మంచు ఉంటేనే మనం జాగ్రత్తగా నడపాలన్నమాట బండిని. ఇప్పుడు మనము ఈ రోజు ఈవినింగ్ కూడా స్నోఫాల్ ఉంది, నాకు తెలిసి రోడ్డు మొత్తం ఇట్లానే ఉంటుంది అనిపిస్తుంది నాకైతే. ఇంకా అట్లానే మనము నడపడమే చిన్నగా. ఇంకా ఇప్పుడైతే వచ్చేసాము, వీళ్ళు ఆడుకునే ప్లేస్కి అయితే వచ్చేసాము. కింద చూసే నేల కనిపించట్లే, మొత్తం మంచు బురదే కనిపిస్తుంది. మనకి చిన్నప్పుడు వర్షం పడితే మొత్తము ఆ మట్టి నేల మొత్తము తడిసి బురద ఇది కదా, ఇక్కడ మంచు బురద కనిపిస్తుంది. ఇక్కడైతే ఇంక పిల్లలు అయితే తెగ ఆడుకుంటున్నారు, పిల్లలందరూ వచ్చారు ఆడుకోవడానికి. ఎందుకంటే ఇంకో లొకేషన్కి వెళ్ళాలి మనము. నెక్స్ట్ ఆ లొకేషన్కి వెళ్తే పిల్లలు ఆడుకోవడానికి ఉండదన్నమాట. అక్కడ ఓన్లీ స్కీయింగ్ రిసార్ట్, అది ఓన్లీ స్కీయింగ్ చేసే వాళ్ళే మనకి ఎలో చేస్తారు. వాళ్ళు ఇట్లా స్నో బోర్డులు పెట్టుకుని ఆడుకుంటామంటే వాళ్ళు ఎలో చేయరు. అందుకని వాళ్ళకి ఒక 2 మైల్స్ దూరంలో ఏంటంటే పిల్లలు ఆడుకోవడానికి ఇది ఒక లొకేషన్ పెట్టారనమాట. ఇక్కడ ఏంటంటే పెద్ద జారుడు బండ టైప్లో, జారుడు బండ అంటే వాళ్ళేం క్రియేట్ చేసింది, ఇది మీన్స్ కట్టింది కాదు, నేచురల్గా అట్లా ఏంటంటే అక్కడ పల్లంగా ఉన్న ఆ ఏరియా ఆ స్నో పట్టడం వల్ల ఏంటంటే అది ఒక జారుడు బండలాగా తయారైద్ది అనమాట. ఆ స్కీయింగ్ బోర్డు వేసుకొని ఇంకా పిల్లలందరూ అక్కడి నుంచి జారుతూ ఉంటారు. పిల్లలనే కాదు పెద్దలం మేము కూడా, మనకు కూడా ఇట్లాంటి ప్లేస్లకు వస్తే ఒకసారి ఇట్లా జారాలనిపిస్తుంది కదా ఆ స్నో బోర్డు మీద. మనం కూడా జారుతుంది, మా వైఫ్ అయితే జారుతుంది ఆమె కూడా స్నో బోర్డు వేసుకొని. మాకైతే ఇంకా ఎక్స్పీరియన్స్ రాలేదు ఈ స్నో బోర్డు పైన. కొంతమంది అయితే చాలా ఎక్స్పీరియన్స్గా జారుతున్నారు, నాకైతే అస్సలు కుదరలేదు, నాకు తడబడతా ఉంది, అటు ఇటు పడిపోతా ఉన్నాను నేనైతే. ఇంకా అట్లానే జారాను, మరి ఆ ఎక్స్పీరియన్స్ కూడా చెయ్యాలి కదా అని చెప్పేసి ఇంకా అట్లానే జారాను నేనైతే. పిల్లలైతే వాళ్ళు భలే జారుతున్నారండి. వాళ్ళైతే డిఫరెంట్ యాంగిల్స్లో డిఫరెంట్ పోజులు పెట్టి జారుతున్నారు. వాళ్ళకి మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది. మా వాళ్ళైతే చక్కగా బాసా పట్టేసుకొని కూర్చొని ఎవరో భోజనం పెడుతున్నట్టు జారుతున్నారు మా వాళ్ళైతే. మా వాళ్ళకి అదే బాగుందంట అట్లా జారుతుంటేనే. వేరే పిల్లలైతే వాళ్ళు అసలు డిఫరెంట్ పొజిషన్లో జారుతున్నారు. చూడండి మొత్తం ఆ సెంటర్ అనేది ఎట్లా ఉందో. ఇదేంటంటే ప్రత్యేకంగా ఈ టైంలోనే వీళ్ళు ఏంటంటే ఈ మంచుతో ఇట్లా ఉంటుంది అనమాట ఈ ఏరియా అనేది. అందుకని చెప్పేసి ఇక్కడ అలౌ చేస్తారు పిల్లల్ని, ఈ టైంలో పిల్లలు ఆడుకోవడానికి అలౌ చేస్తారనమాట. నెక్స్ట్ మనం వెళ్ళే ఏరియాలో ఎటు అలౌ చేయరు కాబట్టి ముందు అందరూ వచ్చేసి ఇక్కడ ఆడుకొని, పిల్లలు ఎవరైతే ఉన్నారో అందరూ ఇక్కడ వచ్చేసి ఆడుకొని నెక్స్ట్ ఆ స్కీయింగ్ రిసార్ట్కి వెళ్ళి ఆ వ్యూ మొత్తం ఎంజాయ్ చేస్తారనమాట. స్కీయింగ్ చేసే వాళ్ళు స్కీయింగ్ చేస్తారు, స్కీయింగ్ చేయని వాళ్ళు ఆ వ్యూ ఎంజాయ్ చేస్తారు. చూసారా స్నోఫాల్ ఎట్లా పడుతుందో? మామూలుగా లేదు, స్నోఫాల్ అయితే పడిపోతూనే ఉంది. ఈ స్నోఫాల్ ఏంటంటే ఇప్పుడు ఈ పాప చూడండి ఎట్లా జారుతుందో. ఇప్పుడు మామూలుగా వర్షం పడితే ఏమవుతుందంటే ఆ నీళ్లు పల్లం ఎటు ఉన్నో అటు వెళ్ళిపోతాయి, రోడ్డు మీద ఎక్కువ ఉండవు, మనకి ఏం ఇబ్బంది ఏమి ఉండదు. ఈ స్నో పడితే ఏంటంటే అది లేయర్ లాగా ఫామ్ అయిపోయిందండి రోడ్డు పైన. ఆ లేయర్ లాగా ఫామ్ అయిపోయి బండిని మన స్కిడ్ చేసేస్తూ ఉంటుంది బండి వెళ్తూ ఉంటే. అది ఇబ్బంది మెయిన్. అది కాక మేము నైట్ పూట, ఇప్పుడు ఈవినింగ్ నైట్ అయిపోద్ది మేము బయలుదేరే టయానికి, ఆ నైట్ పూట ఆ స్నో ఎక్కువ లేయర్లు కట్టేసి ఆ మంచులో వెళ్ళాలి. నేనైతే ట్రై చేస్తానే ఉన్నాను ఎలాగైనా బాగా జారాలని చెప్పేసి. అది ఏం వర్కౌట్ అవ్వట్లేదులే కానీ వచ్చినందుకైతే ఎంజాయ్ చేస్తున్నాను నేను. జాగ్రత్త, మా పిల్లలు నేను పోటీ పడుతున్నాను, నేను జారాలని చెప్పేసి వాళ్ళు. నేనైతే వాళ్ళైతే ఆ పొజిషన్ అయితే మార్చట్లా, చక్కగా బాసాపట్లు వేసుకొని కూర్చొని మంచిగా జారుతున్నారు వాళ్ళైతే. వాళ్ళకి అది బాగుందంట. వీళ్ళు చూడండి తలకిందులుగా, అసలు చూడండి ఎట్లా వస్తున్నారు తలకిందులుగా అట్లా పట్టుకొని వాళ్ళు భలే వస్తున్నారు అసలు తలకిందులుగా పట్టుకుని. అంటే దాన్ని తాళ్ళు పట్టుకొని భలే మేనేజ్ చేస్తున్నారండి. ఆ స్నో బోర్డు కొన్ని తాళ్ళు ఉంటాయి హ్యాండిల్స్ పట్టుకొని బాగా మేనేజ్ చేస్తున్నారు వాళ్ళు. అది నాకు కుదరట్లేదు యాక్చువల్గా ఆ హ్యాండిల్తో మేనేజ్ చేయటము. ఆ చిన్నపిల్లలు అయితే బాగా హ్యాండిల్ చేస్తున్నారు దాన్ని.
వీళ్ళు చూడ పెద్ద ట్యూబులు తీసుకొచ్చారు, ట్రాక్టర్ ట్యూబులు తీసుకొచ్చినట్టున్నారు. ఆ ట్యూబుల్లో కూర్చొని జారుతున్నారు వాళ్ళైతే. ఈ పాప అయితే భలే జారుతుంది అసలు. అక్కడి నుంచి పైనుంచి కింద వరకు సర్రం జారకుండా వస్తుంది. అంటే ఎక్కడ స్టార్ట్ అయిందో సేమ్ అదే స్ట్రైట్ లైన్లో జారుతుంది. నాకు అది భలే అనిపించింది. మేమైతే అక్కడ స్టార్ట్ చేస్తే ఈ మూలకి వెళ్ళటము, లేకపోతే ఇంకో మూల స్టార్ట్ చేస్తే ఇంకో మూలకి వెళ్తున్నాం. కానీ ఆ పాప అయితే ఒక దగ్గర స్టార్ట్ చేస్తే సేమ్ అదే స్ట్రైట్ లైన్లో వెళ్ళినట్టు వెళ్ళిపోతుంది. మంచు అయితే కురుస్తూ ఉంది. ఇంకా మనకి ఈ మంచు అది చూడండి, మంచు దెబ్బలాగుంది. అది పెద్ద మంచు దెబ్బ తయారైంది. పక్కనైతే పైన పెద్ద పెద్ద హై టెన్షన్ లైన్లు వెళ్తున్నాయి. ఈ పక్కనేమో మంచు దెబ్బ ఉంది. మనమైతే పట్టు వదలని విక్రమార్కులకు మనం చేస్తూనే ఉన్నాం అనమాట. ఎలాగైనా కానీ మనం కూడా వెళ్ళాలి కింద వరకు నీట్గా అని చెప్పేసి. అబ్బే అస్సలు కుదరట్లా మనకైతే. ఇదిగో ఈయన చూడు అట్లా, వీళ్ళు చూడు అట్లా వస్తున్నారు. ఆమె మా వైఫ్ ఇక్కడ పక్కన ఎవడ పిల్లోడు వస్తున్నాడు. ఆమె చెట్లలోకి పోతుంది, అటు పోయింది. మాకదే చెప్పా కదా, ఒక మూల స్టార్ట్ అయితే ఇంకో మూలకి వెళ్తున్నాం. చెట్లలో పడిపోయింది, ఆమె పోయింది, అక్కడ పడిపోయింది. ఇంకా ఒక మూల స్టార్ట్ అయితే ఇంకో మూలకి వెళ్ళి పడిపోతున్నాం మేమైతే. అది కూడా ఒక ఎక్స్పీరియన్స్ ఉండాలి, ఇట్లా జారేది కూడా. ఈ పిల్లలందరికీ ఇంకా ఎప్పుడు ఎక్స్పీరియన్స్ ఉంటుంది అనుకుంటా. వాళ్ళు ఇక్కడ బాగా వచ్చి ఆడుకుంటారు అనుకుంటా. అంటే రోజు బాగా వచ్చి ఆడుకుంటారు, రోజు వచ్చి ఏమో ఆడుకోరులేండి వాళ్ళకి ఏంటంటే ఇయర్స్ ప్రతి సంవత్సరం రాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది వాళ్ళకి. మనకేంటంటే మనం ఇక్కడ ఇట్లా వచ్చి ఆడుకోవడం ఫస్ట్ టైం కాబట్టి మనకి ఆ ఎక్స్పీరియన్స్ లేదు, కొంచెము హ్యాండిల్ చేయలేకపోతున్నాము అసలు అన్నీ. కానీ మేమైతే ఎంజాయ్ చేస్తున్నాం అండి బాగా. మాకంటే మా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ట్రాక్టర్ టూర్ వేసుకుని వస్తున్నారు పైకి. ఇంకా మేము బయలుదేరాము. మా పిల్లలు ఇంకా ఆటలు అయిపోయినాయి చాలు. ఇంకా ఎందుకంటే ఇంకా స్టార్ట్ అయింది మనకి చీకటి మీన్స్ ఇంకా ఈవినింగ్ అనేది స్టార్ట్ అవ్వబోతుంది అనమాట. ఇంకా ఈవినింగ్ అనేది స్టార్ట్ అవ్వబోతుంది కాబట్టి మళ్ళీ ఇంకో ప్లేస్కి వెళ్ళాలి. కాబట్టి ఆ ప్లేస్కి వెళ్ళి అది కూడా విజిట్ చేసి ఇంకా మనం ఇంటికి స్టార్ట్ అవుతాము. ఎందుకంటే స్నోఫాల్ ఉంది కాబట్టి ఆ స్నోఫాల్ ఇక్కడికంటే అక్కడ ఇంకా చాలా బాగుంటుంది స్నోఫాల్ అనేది. మేము ఇప్పుడు వెళ్తున్న ప్లేస్లో ఆ స్నోఫాల్ అక్కడి నుంచే చూపించాలని చెప్పేసి అక్కడికి తీసుకెళ్తున్నాం అనమాట. ఇంకా ఇక్కడ నుంచి ఒక 2 మైల్స్ దూరంలో ఉంటుంది. సరే అని చెప్పేసి ఇంకా మా వాళ్ళు కూడా ఇంకా అలిసిపోయారు, ఆడి అలిసిపోయారు ఇక్కడ. ఇంక సరే అని చెప్పేసి అక్కడికి స్టార్ట్ అవుతున్నాం అనమాట. అది వచ్చేసి ఆ ప్లేస్ వచ్చేసి స్టీవెన్స్ పాస్ అండి. ఇట్లాంటి ఇది ఇక్కడ ఏముంటుంది, స్కీయింగ్ రిసార్ట్స్ ఉంటాయి అన్నమాట ఇక్కడ. ఇట్లాంటివి ఏంటంటే మన స్టేట్లో, వాషింగ్టన్ స్టేట్లో ఒక 3 ప్లేస్లు ఉన్నాయి అన్నమాట. ఆ 3 ప్లేసుల్లో ఇది ఒకటి అనమాట. స్టీవెన్స్ పాస్ అనేది ఒకటి అనమాట, ఒక ప్లేసు. ఇక్కడ ఏంటంటే స్కీయింగ్ రిసార్ట్ ఉంటుంది. ఈ స్కీయింగ్ ఎవరైతే చేస్తారో అక్కడ పెద్ద పెద్ద లిఫ్ట్లు ఉంటాయి అనమాట. వాళ్ళు ఏంటంటే ఆ లిఫ్ట్లలో వాళ్ళని కొండపైకి ఎక్కడికో తీసుకెళ్ళి వాళ్ళని అక్కడ దించుతారు. వాళ్ళు అక్కడి నుంచి కిందకి ఇంకా స్కీయింగ్ చేసుకుంటూ వస్తారు. స్కీయింగ్ అంటే మనకి జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాలో చిరంజీవి గారు చేస్తారు చూసారా, స్టార్టింగ్లో మంచు కొండల్లోకి వెళ్ళి ఒక పాట కూడా ఉంటుంది, అక్కడ స్కీయింగ్ చేసుకుంటూ వెళ్తారనమాట. అదండి స్కీయింగ్ అంటే. అది చాలామంది ఏంటంటే ఇక్కడ ఒక హాబీ అనమాట వాళ్ళకి. ఇట్లా వింటర్ టైంలో అందరూ ఇట్లాంటి రిసార్ట్ దగ్గరికి వచ్చి, స్కీయింగ్ రిసార్ట్ దగ్గరికి వచ్చి ఆ స్కీయింగ్ అనేది చేస్తూ ఉంటారు. అది చూడండి, రోడ్లు ఆల్రెడీ మంచు స్టార్ట్ అయిపోయింది. కింద ఏమవుతుందంటే మంచు పడి లేయర్లాగా ఫామ్ అయ్యి మళ్ళీ మనం కార్లు నడిపి దాన్ని ఏం చేస్తామంటే అది ఇంకా బాగా గట్టిగా అయిపోతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు మంచు మెత్తగా ఉంటే ఓకే, గట్టిగా అయిపోయే కొద్దీ ప్రాబ్లం ఏమవుతుందంటే మనకి జారిపోతూ ఉంటాం. ఇంకా దానిపై నుంచి మనం గట్టిగా అయ్యే కొద్దీ. మెత్తగా ఉంటే పర్లేదు, బాగానే వెళ్తాము. ఇంకా అది మనం తొక్కేసరికి అది గట్టిగా అయిందంటే ఒక పెద్ద ఐస్ గడ్డలాగా తయారుద్ది అనమాట. ఇంకా అది ఇప్పుడు ఐస్ గడ్డ ఎట్లా జారిపోద్ది కదా, మనకి ఐస్ గడ్డ మీద చేయబెడితే అట్లా జారిపోద్ది. అట్లానే ఇప్పుడు ఏంటంటే రోడ్లు కూడా అట్లా తయారవుతాయి అనమాట. ఇంకా ఐస్ గడ్డలా తయారవుతాయి ఇంకా అన్ని రోడ్లు. ఈ పడి మంచు స్నోఫాల్ పడి వచ్చేసాము. మనం ఏదైతే ఇప్పుడు ఆ స్టీవెన్స్ పాస్ అని చెప్పాం కదా, స్టీవెన్స్ పాస్ దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ పార్కింగ్ చేసుకోవాలి. పార్కింగ్ చేసుకొని ఈ ప్లేస్ని నేను మీకు చూపిస్తాను. చాలా బాగుంటుందండి ఈ ప్లేసు. మొత్తము ఇది ఒక పెద్ద మంచు కొండ. ఇక్కడ స్కీయింగ్ రిసార్ట్ ఉంటుంది. అందరూ స్కీయింగ్ చేసే వాళ్ళందరూ ఇక్కడికి వచ్చేసి స్కీయింగ్ చేస్తూ ఉంటారు. చూసారు కదా మంచు పడి ఆ మంచు పడిన దాంట్లో ఇప్పుడు మేము వెళ్తున్న వే చూసారు కదా. ఇప్పుడు మనము పార్కింగ్ ఏదైతే కార్ పార్కింగ్ చేయడానికి వెళ్తున్నాము, అది చూసారా టైర్ మార్క్స్కి ఆ మంచు గడ్డగట్టిపోయింది. ఎందుకంటే వెహికల్స్ కార్స్ వెళ్ళి ఆ కింద మొత్తం గడ్డగట్టిపోయింది. గడ్డగట్టిపోయినప్పుడు ఏమవుతుందంటే మనకి జారిపోతాయి అన్నమాట టైర్లు అనేవి.
చిన్నగా అయితే మేమైతే వెళ్తున్నాము. ఎట్లా పార్కింగ్కి ఇక్కడ ఎక్కడ లేదు, వేరే చాట్ ఉంది, ఇంకా అక్కడికి వెళ్తున్నాం పార్క్ చేయడానికి. చూసారా చుట్టుపక్కల అసలు ఎంత బాగుందంటే ఆ స్నో వల్ల. అది చూడండి, ఆ ముందల కార్ అయితే స్కిడ్ అయిపోతుంది, కదలట్లేదు. వెనకాల టైర్లు స్కిడ్ అయిపోతున్నాయి అనమాట ముందల కార్ అయితే. వచ్చేసాము, మనకైతే ఇంకా పార్కింగ్లోకి అయితే వచ్చేసాము. మన కారు కూడా ఇంక ఇట్లా తయారవుతుందేమో, మంచు కురిసి మొత్తం మనం రిటర్న్ వచ్చేసరికి మొత్తం మంచుతో నిండిపోయిద్దేమో మన కారు కూడా. కాకపోతే మనం అంత ఎక్కువసేపు ఉండవు, వీళ్ళందరూ పొద్దున ఇప్పుడో వచ్చిన వాళ్ళు ఇంకా అట్లా పెట్టి ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇంకా వెళ్ళలేదు కాబట్టి అంత మంచు కురిసి అట్లా అయింది. బట్ మనం అంతసేపు ఉండం కాబట్టి మనకి అంత ఉండదు అనిపిస్తుంది నాకు. ఇంకా మొత్తం అయితే బయలుదేరాము, ఆ స్కీయింగ్ రిసార్ట్ దగ్గరికి బయలుదేరుతున్నాము పార్కింగ్ చేసి. ఇక్కడ నుంచి మళ్ళీ చాలా దూరం నడవాలండి. నడవటం ఓకే, ఈ మంచులో నడవటము చూసారా మొత్తం స్నోఫాల్ ఎట్లా ఉందో. చాలా ఎక్కువగా ఉంది స్నోఫాల్, మీకు అట్లా కనిపిస్తుంది అంటే మీకు తక్కువగా అనిపిస్తుందేమో కానీ చాలా హెవీగా ఉంది స్నోఫాల్. కానీ ఆ స్కీయింగ్ వీళ్ళు చిన్న పిల్లల్ని వేసుకుని వస్తారండి ఇక్కడికి. ఆ పిల్లల్ని వేసుకొచ్చి ఆ స్కీయింగ్ కోసం వెళ్తూ ఉంటారు. నాకు భలే అనిపిస్తూ ఉంటుంది వాళ్ళని చూస్తూ ఉంటే. మేమైతే స్కీయింగ్ కోసం కాదండి, జస్ట్ నడవటానికి మనకి సపోర్ట్గా కంపల్సరీ పోల్స్ అనేవి ఉండాలి. ఇట్లాంటి ప్లేసులకు వచ్చినప్పుడు నేనైతే ఆ పోల్స్ అయితే తీసుకొచ్చాను, ఎందుకనే మంచిది అని చెప్పేసి. ఇప్పుడు ఆ పోల్స్ని పట్టుకునే మనం నడవాలి. నార్మల్గా నడవాలంటే జారి కింద పడతాము ఒకసారి, ఎక్కడ జారిద్దో ఏంటో తెలియదు మనకి. అందుకని చెప్పేసి ఆ పోల్స్ని అయితే తీసుకొచ్చాము, వాటి సపోర్ట్ని వేసుకొని ఇప్పుడు మనం నడుస్తాం అనమాట. ఇక్కడ నుంచి ఇప్పుడు మళ్ళీ అసలైన స్కీయింగ్ రిసార్ట్ దగ్గరికి పోవాలా. ఇప్పుడు ఈ పార్కింగ్ దగ్గర నుంచి అది పెద్ద టాస్క్ ఇప్పుడు మనకి, ఎందుకంటే మొత్తం ఈ పార్కింగ్ అంతా దాటుకుని వెళ్ళాలంటే చిన్న టాస్క్ ఏం కాదు, పెద్ద టాస్కే అది మనకి. ఎందుకంటే అక్కడ చోటు ఉండదు, నడవలేము, కార్లు వస్తూ ఉంటాయి, అవి మళ్ళీ జారి ఎక్కడ మన మీద కొత్త అని చెప్పేసి అదొక భయం ఉంటుంది. వీళ్ళందరూ చూసారు, అందరూ రెడీ అవుతున్నారు. ఇంక ఇక్కడ స్కీయింగ్ చేయడానికి వచ్చే వాళ్ళందరూ రెడీ అవుతారు అనమాట. ఇక్కడి నుంచి మొత్తము ఆ స్కీయింగ్ రిలేటెడ్ ఎక్విప్మెంట్ అంతా, ఆ ఫ్యాంట్లు కానీ ఆ బూట్లు కానీ అవన్నీ తగిలించుకొని ఇక్కడే కార్ల దగ్గర తగిలించుకొని ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతారనమాట ఇంకా అక్కడికి. మంచు అసలు ఆ స్నో అయితే పడతానే ఉంది, బాగా పడతానే ఉంది. మాకు కనిపిస్తుంది కదా, నాకు మొత్తం క్యాప్ మొత్తము ఇంకా మంచు పడి అట్లా తయారైంది నా క్యాప్, నా పైన ఆ క్యాప్ మొత్తము. వెళ్తున్నాము ఇంకా చిన్నగా అట్లా నడుచుకుంటా వెళ్తున్నాము అసలైన ఏరియా దగ్గరికి. ఇది ఎట్లా ఉంటుందంటే ప్రతి సంవత్సరము వింటర్లో ఈ కైండ్ ఆఫ్ వాతావరణం అనేది ఇక్కడ ఉంటుందన్నమాట. ఈ వింటర్లో ఇట్లా వచ్చి స్నో పడుతున్నప్పుడు చూస్తేనే దాని బ్యూటీ అనేది మనకు తెలుస్తుంది అనమాట, మనకు కనిపిస్తుంది దాని బ్యూటీ అనేది. నార్మల్ టైంలో వచ్చి ఇప్పుడు స్నోఫాల్ లేకుండా ఉంటే ఏముంటుంది, నార్మల్గా ఏదో మంచులాగా ఉంటుంది, పెద్దగా అంతగా ఏముండదు. మంచు పడుతున్నప్పుడే చూడాలండి, మంచు కొండల్లో కూడా మంచు పడుతున్నప్పుడే ఉండాలి, మంచు పడుతున్నప్పుడే చూడాలి మంచు కొండల్లో కూడా. అసలు మెయిన్ మాకు అది బాగా అనిపించింది అనమాట. మేము వచ్చింది కూడా మెయిన్ దానికోసమే, ఎట్లాగైనా స్నోఫాల్ని చూడాలి అని చెప్పేసి వచ్చాము మేము. ఆ స్నోఫాల్ అయితే కరెక్ట్గా మనకి ఎక్కడైతే ప్లేస్లో అనుకున్నామో అదే ప్లేస్లో మేమైతే స్నోఫాల్ని చూడగలుగుతున్నాము. అదిగోండి అట్లా మంచు ట్రక్కులు ఉంటాయి, మంచుని దారిలో నుంచి తీసేస్తూ ఉంటాయి అన్నమాట ఎప్పటికప్పుడు అవి. మా పిల్లలు కూడా ఏం గొడవ చేయట్లేదండి, వస్తున్నారు, వాళ్ళకి కూడా పాపం ఓపికగా నడుస్తున్నారు చిన్నపిల్లలైనా కానీ. ఎందుకంటే వాళ్ళకి కొంచెం ఈ మంచులో ఇదంతా నడవటము ఇదంతా కొంచెం కష్టంగా ఉంటుంది, అయినా కానీ వాళ్ళు పాపం చిన్నగా నడుచుకుంటానే అట్లా వస్తున్నారు. మనం ఏంటంటే ఈ అప్పు ఉంది కదా, ఈ అప్పు ఎక్కిళ్ళిన తర్వాత మెయిన్ రిసార్ట్ అనేది కనిపిస్తుంది మనకి. ఈ అప్పు అంతా ఎక్కాలి ఇప్పుడు మనము. యాక్చువల్గా పక్క నుంచి మెట్లు ఉన్నాయి, ఇప్పుడు ఆ పక్క నుంచి మెట్ల దగ్గరికి వెళ్ళాలంటే మొత్తము ట్రాఫిక్ ఉంది. ఇప్పుడు ఆ ట్రాఫిక్లోంచి ఏడెళ్తాంలే అని చెప్పేసి ఇక్కడైతే ట్రాఫిక్ లేదు, కాకపోతే కొంచెం అప్పులాగుంది కాబట్టి సరే అప్పే ఎక్కుదామని చెప్పేసి వెళ్తున్నాం అనమాట. ఆ ట్రాఫిక్లో ఒకటి ఇదే బెటర్ కదా.
ఇట్లా వెళ్ళటమే. మీకు చూపిస్తాను చూడండి. తర్వాత మేము ఆ అప్ ఎక్కిన తర్వాత సైన్ చూపిస్తాను మీకు ఎట్లా ఉంటుందో చూడండి. మొత్తం అది ఇదంతా దాటుకుంటూ రావాలి. అదంతా దాటుకుంటే ఆడొస్తాంలే అని చెప్పేసి ఇంకా మేము ఇదే ఎక్కేస్తున్నాం అనమాట. ఈ కొండలాగా ఉన్నదే ఎక్కేస్తున్నాం ఇంక మేము. మంచు పడి పక్కన చూడండి, అది 5-6 అడుగులు ఫామ్ అయినట్టుంది. మొత్తం 5-6 అడుగుల ఎత్తు మంచు ఫామ్ అయింది అక్కడ. మంచు పడి వీళ్ళు ఇంకా దాన్ని ఏంటంటే ఇంకా అప్పటికప్పుడు ప్రతిసారి ఇంకా క్లీన్ చేసుకుంటా దాన్ని అట్లా చేస్తూ ఉంటారు కాబట్టి ఓకే. లేకపోతే అది అసలు మనం నడవను కూడా నడవలేము అట్లా క్లీన్ చేయకపోతే. అది కొంచెం చూసారా, ఇప్పుడు అక్కడి నుంచి అంతా రావాలి. అదంతా రావాలంటే అది చూడండి, ఆ వెహికల్స్ మధ్యలో నుంచి వస్తే మనం వచ్చినట్టే అని చెప్పేసి మేము ఇటు నుంచి వచ్చామన్నమాట. ఇంకా మొత్తం చూడండి ఎట్లా ఉందో, ఆ చుట్టుపక్కల మొత్తం వ్యూ చూడండి ఒకసారి ఎట్లా ఉందో. వీళ్ళందరూ ఏంటంటే దాదాపుగా స్కీయింగ్ చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. మనలాగా వచ్చి చూసేవాళ్ళు ఒక 10% ఉంటే, ఇట్లా స్కీయింగ్ చేసేవాళ్ళు 90% ఉంటారు. నేనైతే వెయిట్ చేస్తున్నాను. ఇంకా మా వాళ్ళు అయితే వెనకాలే ఉన్నారు, వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాను నేను. మాకైతే ఏ సీజన్ నచ్చుతుంది అంటే మామూలుగా అయితే మాకు వింటర్ కంటే సమ్మర్ సీజనే నచ్చుతుందండి. కానీ వింటర్ సీజన్లో ఇట్లాంటి నేచర్ని చూడటానికి కానీ వాటికి ఇట్లాంటి చూడటానికి వింటర్లోనే ఉంటాయి కాబట్టి వచ్చి చూస్తాం. కానీ మామూలుగా అయితే సీజన్ ప్రకారం అయితే సమ్మర్ సీజన్ చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు మాకు 4ంటికే చీకటి పడిపోయింది కదా, అదే సమ్మర్లో అయితే మాకు 10 వరకు వెళ్తుంటుందండి. ఏదైనా ఎక్స్ట్రీమే. ఇక్కడ మనకి మామూలుగా వింటర్లో అయితే 4ంటికి చీకటి పడిపోతే సమ్మర్లో 10 వరకు కూడా చీకటి ఉంటుంది. ఒకసారి 10:30 అప్పటి వరకు కూడా చీకటి అంటే వెళ్తురు ఉంటుంది. ఇప్పుడు 4ంటికే వెళ్తురు అయిపోయిద్ది, అప్పుడు 10ంటికి కూడా వెళ్తురు అవ్వదు, వెళ్తురు ఉంటానే ఉంటుంది అనమాట మనకి. ఆ టైంలో అప్పుడు బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా అసలు ఎక్కడికైనా బయటకు వెళ్ళినా కానీ మనకి తొందరగా ఇంటికి వెళ్ళిపోవాలి అట్లా ఏముండదు మనకి ఆ సమ్మర్ సీజన్లో. ఇక్కడ మా వాళ్ళు చూడండి, ఆ మంచును కొట్టి ఆ కలర్ డిఫరెంట్గా కనిపిస్తుంది, ఏదో ఉందని చెప్పేసి చూపిస్తున్నారు అనమాట. నాకు డిఫరెంట్గా ఉంటాం కాదు, మంచు బాగా పేరుకుపోయి మనం కొట్టేసరికి ఆ బయట ఉన్న లైట్ దాంట్లో పడి ఆ కలర్ అనేది చేంజ్ అవుతుంది అంతే. అది ఆ బ్లూ కలర్లో కనిపిస్తుంది. మా వాళ్ళకి అది బాగా నచ్చింది అనమాట, ఇదేదో బ్లూ కలర్లో బాగా కనిపిస్తుంది అని చెప్పేసి. సర్లే రాండి, అది వెలుతురు పడి అట్లా కనిపిస్తుంది, వెళ్దాం పదాన్ని అని చెప్పేసి ఇంకా మేము ముందలకైతే కొనసాగుతున్నాము. వచ్చేసాము అదే స్కీయింగ్ రిసార్ట్. ఇంకా మేము చూసారు అందరూ ఆ స్కీయింగ్ బోట్స్ అన్నీ చూసారు. అక్కడ ఏంటంటే రెంట్కి కూడా ఇస్తారనమాట ఈ స్కీయింగ్ బోట్స్, ఇవన్నీ రెంట్కి కూడా ఇస్తారు ఇక్కడ వీళ్ళు. రెంట్కి కాకుండా చాలామంది ఏంటంటే ఓన్గా తెచ్చుకుంటారు వాళ్ళ స్కీయింగ్ బోర్డ్స్ కానీ వాళ్ళ ఎక్విప్మెంట్ కానీ అంతా ఓన్గా తెచ్చుకుంటారు చాలామంది. అంటే ఇక్కడ ప్రతి ఒక్కరు ఏంటంటే కొనేసుకొని వాళ్ళ ఇళ్ళలో పెట్టుకుంటారు అనమాట. కొంతమంది ఏంటంటే ఇట్లా రెంట్కి తీసుకొని, అంటే ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే ఎవరైనా వేరే స్టేట్ నుంచి వచ్చారు, వాళ్ళకి ఇక్కడ ఇల్లు ఉండదు వాళ్ళకి, వాళ్ళు ఏంటంటే రెంట్ తీసుకొని వాళ్ళు స్కీయింగ్ చేస్తారనమాట. ఈ స్టేట్లో ఉన్న వాళ్ళు లేకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళు అయితే దాదాపుగా వాళ్ళు ఓనే ఉంటాయి, ఓన్ ఎక్విప్మెంట్ తెచ్చుకొని వాళ్ళు స్కీయింగ్ చేస్తారు. చూసారా అవన్నీ ఇప్పుడు కనిపిస్తున్నాయి కదా, అవన్నీ స్కీయింగ్ స్టేషన్స్ అండి. అవన్నీ ఇది ఒక రిసార్ట్, స్కీయింగ్ రిసార్ట్ అంటారు. అవన్నీ స్కీయింగ్ స్టేషన్స్ అంటే మనకు ఒక రైల్వే స్టేషన్, బస్ స్టేషన్ లాగా ఇది స్కీయింగ్ స్టేషను. ఇక్కడ ఏం చేస్తారంటే ఈ జనాలందరూ పోయి ఆ స్టేషన్లో వెయిట్ చేస్తూ ఉంటారనమాట. వెయిట్ చేస్తూ ఉంటే వాళ్ళు ఆ స్కీయింగ్ టికెట్లు చూసుకొని ఎక్కిస్తారనమాట. ఆ స్కీయింగ్ స్టేషన్కి ఎక్కిస్తారు వాళ్ళందరినీ. ఎక్కించి ఆ పైన కొండ ఉంది కదా, ఆ పైన ఎక్కడో తీసుకెళ్ళి అక్కడ వదులుతారనమాట. వాళ్ళని అక్కడికి వెళ్ళి దిగుతారు. వాళ్ళు దిగిన తర్వాత అక్కడి నుంచి ఇంకా వాళ్ళు సయ్యని జారుకుంటూ వస్తారనమాట. మామూలుగా రారు. మనకి చెప్పాక ఇందాక నాకైతే ఒకటే సినిమా నాకు బాగా గుర్తు, జగదేక వీడు అట్లా సుందరి సినిమాలో చిరంజీవి గారు వచ్చినట్టు వస్తారనమాట. ఇక అక్కడి నుంచి ఆ స్కీయింగ్ చేసుకుంటూ వస్తున్నారు చూసారు ఆల్రెడీ. అక్కడి నుంచి స్కీయింగ్ చేసుకుంటూ వస్తారు. మనమైతే మూకీ సినిమాకి డబ్బింగ్ చెప్పినట్టు అక్కడ డబ్బింగ్ అక్కడ ఏదో చెప్తున్నా కానీ
మొత్తం అది నా మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే అక్కడ అదే ఆ పైకి వెళ్తారు వీళ్ళందరూ, పైకి వెళ్ళి కిందకి ఇట్లా వస్తారు అని చెప్పేసి చెప్తున్నాను అనమాట నేనైతే. చాలా పైకి తీసుకెళ్తుందండి. వీళ్ళేంటంటే అక్కడ చైర్స్ ఉంటాయి అనమాట, ఒక ఇద్దరిని చూసారు అక్కడ పక్కన ఆ లిఫ్ట్ తీసుకెళ్తారు అనమాట. ఆ చైర్స్లో ఇద్దరు అట్లా కూర్చుంటే వాళ్ళందరినీ అట్లా పైకి తీసుకెళ్తారు అనమాట. పైకి తీసుకెళ్ళి దింపేసిద్ది ఇంకా వాళ్ళని. దింపేసిన తర్వాత ఇంకా అక్కడి నుంచి వాళ్ళు ఇక చూసుకొని మామూలుగా రారు. కానీ మీకు నాకు ఇంకోటి ఏంటంటే షేర్ చేసుకోవాలనిపించింది అంటే, నాకు తెలిసింది ఇప్పుడు అందరికీ మనకి ఫార్ములా 1 కార్ రేస్ గురించి తెలుసు కదా. అంటే బాగా తెలిసిన డ్రైవర్ ఎవరు మనకి ఫార్ములా 1లో? మైకల్ షూమాకర్ అనే డ్రైవర్ ఉన్నాడు, బాగా తెలిసిన డ్రైవర్. అంటే అతను ఈ స్కీయింగ్ చేస్తున్నప్పుడు అతనికి యాక్సిడెంట్ అయిందండి. ఇదేమి అది మనం అట్లా చూడటానికి ఏముంది అక్కడి నుంచి జారటమే కదా అనిపించింది. చాలా డేంజరస్ అండి అది, ఆ స్కీయింగ్ చేయటం అనేది. మా వాళ్ళైతే ఇక్కడ చలిగాచుకుంటున్నారు, ఎందుకంటే వీళ్ళు ఏంటంటే రమ్మంటే వాళ్ళకి ఆ స్నో పట్టడం వల్ల వాళ్ళు ఆల్రెడీ అలసిపోయారు. అంటే వాళ్ళు తిరిగారులేండి, కాకపోతే ఇంకా తిరుగుదాం రమ్మంటే వాళ్ళు ఏంటంటే మేము కొంచెం సేపు చలిగాచుకుంటాం అని చెప్పేసి అక్కడ ఉన్నారు. ఇందా చెప్తున్నా కదా, ఆ ఫార్ములా 1 డ్రైవర్ ఉన్నాడు, ఫేమస్ డ్రైవర్ ఫార్ములా 1కి. ఆల్మోస్ట్ ఇంకా వరల్డ్లో ఫేమస్ అనమాట, చాలా ఛాంపియన్షిప్స్ గెలిచాడు ఫార్ములా 1 మైకల్ షూమాకర్ అని చెప్పేసి. అతను ఈ స్కీయింగ్ చేస్తున్నప్పుడే అతని కొడుకు ఇద్దరు కలిసి స్కీయింగ్ చేస్తుంటే అతనికి యాక్సిడెంట్ అయిందనమాట. యాక్సిడెంట్ అయితే అతను ఇప్పటి వరకు దాని నుంచి కోలుకోలేకపోయాడండి. అంటే అతను దాదాపుగా గతాన్ని కూడా మర్చిపోయాడు అనమాట. అంత ఫేమస్ డ్రైవర్ అయ్యి ఉండి అసలు అతను గతంలో ఏం చేస్తాడు ఏంటి అనేది మర్చిపోయాడు దాదాపుగా. అంటే అట్లా అంత యాక్సిడెంట్ జరిగిందనమాట స్కీయింగ్ చేస్తున్నప్పుడు. అది అంత ఈజీ కాదండి ఆ స్కీయింగ్ చేయడం అనేది, చాలా టఫ్ జాబు. మనకి చూస్తానికి ఏముందిలే, అక్కడికి వెళ్ళేసి 2 బోర్డులు ఉంటాయి వాటి మీద వచ్చేయటమే కదా అనుకుంటాము. అది చాలా నేర్పు ఉండాలండి ఆ స్కీయింగ్ చేయాలంటే. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే దాన్ని నేర్పిస్తారనమాట. ఒక డేలో $300 కడితే మనకి ఆ ఎక్విప్మెంట్ రెంట్కి ఇస్తారనమాట. మొత్తం మళ్ళీ ఏంటంటే డే మొత్తము మనకి స్కీయింగ్ చేసుకోవచ్చు మనము. కొంచెం నేర్పిస్తారు వాళ్ళు అక్కడ ఉండి, ఒక ఏమంటారు దాన్ని షార్ట్ టర్మ్ ట్రైనింగ్ లాగా ఇస్తారనమాట. ఆ ట్రైనింగ్లో మనము కొంచెం నేర్చుకొని మీకు కాన్ఫిడెన్స్ ఉంది అంటే మనకి ఆ లిఫ్ట్లోకి వెళ్ళి మనము పై దాకా వెళ్ళి కిందకి స్కీయింగ్ చేసుకుంటూ రావచ్చు. అండ్ ఏంటంటే ఆ $300 ఆల్రెడీ కడతాం కదా మనము, దానివల్ల ఏంటంటే మీకు ఎక్విప్మెంట్ రెంట్ అది ఫ్రీ వస్తుంది, అండ్ ఇక్కడ ట్రైనింగ్ ఫ్రీ ఉంటుంది, అండ్ లిఫ్ట్లోకి వెళ్ళేది కూడా 2-3 సార్లు లిఫ్ట్లో కూడా ఫ్రీగా వెళ్ళి రావచ్చు అనమాట మనకి పైకి $300 కట్టడం వల్ల. కానీ అది పొద్దున పూట రావాలండి. అట్లా ఏదైనా మనకి చెయ్యాలంటే పొద్దున పూట రావాలి, ఎందుకంటే అట్లీస్ట్ 9ంటికి అట్లా వస్తే మనము డే మొత్తం మనం ఎంజాయ్ చేయొచ్చు. $300 ఆ వర్త్ని మనం ఏంటంటే మనం పెట్టినా కానీ ఓకే. ఇప్పుడు మనం ఎప్పుడో 2-3ంటికి వచ్చి మనం నేర్చుకొని మనం చేసేది ఇంకెప్పుడు వేస్ట్ అనవసరం. ఇప్పుడు మనం తీసుకొని కూడా అది మార్నింగే వస్తే కొంచెం నేర్చుకొని మనం పైకి పోయి స్కీయింగ్ చేయొచ్చు అనమాట. కాకపోతే నేనైతే చేయనండి, నాకు కూడా కొంచెం భయం ఈ స్కీయింగ్ అంటే. కానీ చేస్తా, ఏదో ఒక రోజు అయితే స్కీయింగ్ కూడా చేస్తాను నేను. నాకేంటంటే స్కీయింగ్ ఇదొకటిను, స్కై డైవింగ్ ఉందండి పక్కనే ఇక్కడ మనకి దగ్గరలో. ఆ స్కై డైవింగ్ చేయాలని చెప్పేసి నాకు ఎప్పటి నుంచో కోరిక, అవి చేస్తాను నేను. ఈ పాప చూసారా నేర్చుకుంటుంది అనమాట, ఇప్పుడు ఇక్కడ నేర్పిస్తున్నారు వీళ్ళు. అట్లా వీళ్ళు ఫస్ట్ ఇక్కడ నేర్చుకున్న తర్వాత వీళ్ళు పైకి వెళ్తారనమాట. ఇప్పుడు ఆ కొండపైకి వెళ్ళి వస్తారనమాట, ఆ స్టేషన్లో ఆ కొండపైకి ఎక్కేసి వస్తారనమాట వీళ్ళు. ఇట్లా నేర్చుకునే వాళ్ళు చాలామంది ఉంటారంటే ఇక్కడ పక్కన మొత్తం నేర్చుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అసలు మనం ఏంటంటే మొత్తము ఆ నేర్పించేది ఇదంతా మనం ఏంటంటే తిరుగుతున్నాం, కానీ వాళ్ళకి అడ్డు రాకూడదు. మనము వాళ్ళకి అడ్డు పడకుండా చిన్నగా సైడ్లో నడుచుకుంటా మనం వీడియో తీసుకోవాలి, లేకపోతే మనం ఎంజాయ్ చేయాలి ఆ వ్యూ అనేది. అంతా చూసారా మొత్తం మంచుకొండ అట్లా ఉంటుంది అనమాట. మొత్తం ఇంకా మంచుకొండలు అక్కడక్కడ ఆ స్టేషన్లు, ఆ పైకి పోయి వదలటము, వాళ్ళు అక్కడి నుంచి కిందకి రావటం, ఇదే ఉంటుంది మొత్తం. ఇదంతా స్కీయింగ్ రిసార్ట్ అంటారు దీన్ని, స్టీవెన్ స్పా స్కీయింగ్ రిసార్ట్ ఇది. చూసారా ఆ చైర్స్లో వాళ్ళు కూర్చుంటారు, అట్లా కూర్చుంటే అదంతా పైకి తీసుకెళ్తుంది అనమాట. ఇంకా కొండపైకి ఎక్కడికో తీసుకెళ్తుంది. ఇంకా అది వీళ్ళందరూ కొండపై నుంచి వస్తున్నారనమాట ఇంకా స్కీయింగ్ చేసుకుంటా. భలే జారుతున్నారండి, నాకు భలే అనిపిస్తుంది వాళ్ళు జారుతుంటే. ఇంత ఈజీగా జారుతున్నారు, మరి అంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుంది కదా, అందుకే చాలా ఈజీగా జారుతున్నారు వాళ్ళైతే. అండ్ ఆ షూలు కూడా అసలు మామూలుగా ఉన్నాయండి. ఆ ఎక్విప్మెంట్ మొత్తం తగిలించుకుంటే అది ఒక పెద్ద యుద్ధానికి రెడీ అయినట్టు రెడీ అవుతారు ఆ స్కీయింగ్ చేయడానికైతే. నేనైతే ఇక్కడ ఏంటి ఇది బ్రిడ్జ్ లాగా ఉంది ఏందా చూద్దామని చెప్పేసి వస్తున్నాను ఇక్కడికి. స్నోఫాల్ అయితే పిచ్చగా పడతానే ఉందండి. ఈ బ్రిడ్జి ఏమి లేదు, అక్కడ నీళ్ళు ఏమైనా ఉంటాయని చూద్దాం వచ్చి. నీళ్ళు ఎందుకు ఉంటాయి, నీళ్ళు కూడా ఉన్నా గడ్డగడ్డిపోతాయి, కానీ మొత్తం మంచిగా ఉంది అక్కడైతే. మేము మెయిన్ ఏంటంటే ఇవాళ పొద్దున్నే మా వైఫ్ అడిగింది, అబ్బా వచ్చాము కానీ స్నోఫాల్ చూడలేకపోయామే అని చెప్పేసి.
సరే స్నోఫాల్ మేమేంటే స్నోఫాల్ ఉంది మరి ఇవాళ మరి వెదర్ రిపోర్ట్లో చెప్పినట్టు స్నోఫాల్ పడిద్దా పడదా అనుకున్నాం, కానీ స్నోఫాల్ అయితే పడుతుందండి. ఏదైతే మనం వచ్చి మన ట్రిప్ ఏదైతే ఉందో అదైతే వృధా కాలేదు. స్నోఫాల్ని చూడాలనుకున్నాం, స్నోఫాల్ని చూస్తున్నాము. ఇక్కడ చూసారు ఇందాక మన పిల్లలు అక్కడ ఆడుకున్నారు కదా స్నో బోర్డులు ఇవన్నీ వేసుకొని, ఇక్కడ ఆడడానికి లేదండి. ఆ స్నో బోర్డులు గీ బోర్డులతో ఆడడానికి లేదు. ఇక్కడ స్కీయింగ్ చేసేవాళ్ళు స్కీయింగ్ చేస్తారు అంతే. మనం జస్ట్ వాళ్ళని చూసి ఎంజాయ్ చేయటమే మనమైతే. అది చూసారు వాళ్ళ ఎక్విప్మెంట్ మొత్తం ఫుల్ ప్యాకప్తో వెళ్తున్నారు అనమాట. లైన్లోకి వెళ్తున్నారు. ఇప్పుడు ఆ చైర్లు ఎక్కాలి వీళ్ళందరూ వెళ్ళి. చూడు చిన్న బాబు కూడా వెళ్తున్నాడు. ఇక్కడ ఏంటంటే నేను ఒకటి అబ్జర్వ్ చేసింది, ప్రతిదీ వీళ్ళు చిన్నప్పటి నుంచే బాగా నేర్చుకుంటారండి. ఇటువంటి ఏదైనా ఆటలకు స్పోర్ట్స్ రిలేటెడ్ కానీ, లేకపోతే ఇప్పుడు ఇది స్కీయింగ్ ఉంది, లేకపోతే స్కేటింగ్ ఉంది, లేకపోతే మన జిమ్నాస్టిక్స్ కానీ, స్విమ్మింగ్ కానీ, ఇట్లాంటి యాక్టివిటీస్ ఏదైతే ఉన్నాయో, ఇట్లాంటి స్పోర్ట్స్ రిలేటెడ్ యాక్టివిటీస్ అది బాగా ఎంకరేజ్ చేస్తారు. ఇక్కడ పేరెంట్స్ కూడా పిల్లలు కూడా చిన్నప్పటి నుంచి నేర్చుకుంటారు బాగా వాటిని. ఎంజాయ్ బాగా చేస్తారనమాట. ఇప్పుడు ఇది ఉంది, ఇది మనం చేయలేకపోతున్నాం ఎంజాయ్, ఎందుకంటే మనకి అది రాదు మనకి. అదే ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఏంటంటే చిన్నప్పటి నుంచి చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు చక్కగా ఎంజాయ్ చేస్తారనమాట. ఇక్కడికి వచ్చి అసలు మనం ఏంటట్లా వాళ్ళు ఎంజాయ్ చేస్తారో మనం అట్లా చూస్తూ ఉంటాం అనమాట. అంటే మెయిన్ మనకి అక్కడ మన ఇండియాలో ఉన్నప్పుడు మనకి ఇవన్నీ తెలియవు కదండి, మనకి లేవు ఇవన్నీ. అది కూడా ఏంటంటే ఆ పాయింట్ కూడా మనం అనలేము, కానీ ఇండియాలో ఉండి మనం ఎన్ని చేయలేము, నీకు ఇవన్నీ ఎక్కడ నేర్చుకుంటారా అని మీరు అనొచ్చులే. కానీ చెప్తున్నా మామూలుగా ఇండియాలో ఉన్నాయి కొన్ని ఉన్నాయి, ఇది కాదు ఉన్నాయి కూడా నేర్చుకోవట్లేదు కదా మనము. అట్లా నేర్చుకుంటే చిన్నప్పటి నుంచి పిల్లలకి నేర్పిస్తే మనము వాళ్ళు ఏదో ఒకటి ఏదైనా డ్యాన్స్ అని, ఫర్ ఎగ్జాంపుల్ డ్యాన్స్ ఉంది, డ్యాన్స్ కానీ, లేకపోతే ఇండియాలో స్విమ్మింగ్ ఉంది, ఇండియాలో కూడా స్విమ్మింగ్ నేర్చుకోవచ్చు కదా, స్విమ్మింగ్ కానీ ఇట్లాంటి ఏదైనా యాక్టివిటీస్, లేకపోతే వేరే మనకి ఆటలు ఏంది కరాటే కానీ, కుంఫు కానీ, జిమ్నాస్టిక్స్ కానీ అవి కూడా ఇండియాలో ఉన్నాయి కదా. అట్లాంటివి మన పిల్లలకి నేర్పించవచ్చు. అవి ఓన్లీ చదువు ఒకటే కాదు, అట్లాంటి యాక్టివిటీస్ కూడా వాళ్ళకి నేర్పించాలి మనము. మీరు మనీ గురించి అంటారా, ఇక్కడే మనీ ఎక్కువ పెట్టాలండి మనం అట్లాంటి యాక్టివిటీస్కి. మన ఇండియాలో చాలా తక్కువ మనీకే అట్లాంటి చెప్పేవాళ్ళు ఉన్నారనమాట. మనకి డ్యాన్స్ నేర్పించడం కానీ, లేకపోతే మ్యూజిక్ నేర్పించడం కానీ అక్కడ చాలా తక్కువకి మనకి దొరుకుతారు. ఇక్కడ మేము ఇంకా డబ్బులు ఎక్కువ పెట్టాలన్నమాట అవి నేర్పించుకోవాలంటే. అక్కడే మనకి వాళ్ళు తక్కువ ప్రైస్లో నేర్పిస్తారు. అండ్ అక్కడ ఏంటంటే మనకి అట్లీస్ట్ వారానికి 2-3 క్లాసులు ఉంటాయి. ఇక్కడ ఏదైనా నేర్పించాలి అని పంపిస్తే ఓన్లీ వారానికి ఒక క్లాసే ఉంటుందండి మనకి. అంటే నెలలో ఒక 4 క్లాసులే ఉంటాయి ఏదైనా నేర్పించాలంటే. ఇంకా అది వాళ్ళు అట్లా నేర్చుకుని ఇప్పుడు ఏదైనా నేర్చుకోవాలంటే 1-2 సంవత్సరాల పాటు నేర్చుకోవాలన్నమాట. ఏదైనా మ్యూజిక్ నేర్చుకోవాలన్నా కానీ, లేకపోతే ఏదైనా స్విమ్మింగ్ నేర్చుకోవాలన్నా కానీ ఇట్లాంటి సంవత్సరం నేర్చుకోవాలి వాళ్ళు. ఇంకా ఎన్ని సంవత్సరాలు పట్టిద్దాం ఇంకా వాళ్ళకి వచ్చేసరికి. ఇక నాది అయిపోయిందంటే నేను కూడా వచ్చేసి చలి కాచుకుందామని చెప్పేసి వచ్చాను. ఫుల్ స్నోఫాల్ ఉంది. నేనైతే చలి కాచుకుందామని చెప్పి చేతితో అయితే మొత్తం గడ్డగట్టిపోయి, నాకు ఆ గ్లౌజులు ఏమైందంటే చాలా ఇండియా నుంచి తెచ్చుకున్న గ్లౌజులు, అంటే నేనేమనుకున్నానంటే ఆగుతుందిలే అనుకున్నా కానీ ఆగట్లేదండి. ఆ గ్లౌజులు ఆగట్లేదు అనమాట. అది సరే ఇంకా ఇక్కడ కొందాం అనుకుంటే ఇంకా టైం కుదరలేదు ఇంకా చెప్పేసి ఇంకా అవే వేసుకుని వచ్చేసాను నేనైతే. అంటే మీన్స్ టైం కుదరలేదు మీన్స్ నేను అవి ఆపదే అనుకున్నాను. మామూలుగా అయితే ఆపట్లేదు అవి గ్లౌజులు. లోపలైతే మొత్తము షవరింగ్ అయిపోతుంది అనమాట, గడ్డగట్టిపోయినాయి లోపలైతే, చేతులు అయితే మొత్తము. సరే ఇక్కడైతే వచ్చి ఇంకా చలి కాచుకుందామని చెప్పేసి వచ్చాను. ఇదేంటంటే గ్యాస్తో నడుస్తుందండి. కింద గ్యాస్ ఉంటుంది, పైన జస్ట్ ఆ రాళ్ళన్నీ షో కోసమే. ఆ గ్యాస్ నుంచి వచ్చే మంట అదంతా. నాకు ఇది చలి కాచుకుంటూ ఉంటే మన సంక్రాంతి గుర్తొస్తుంది. సంక్రాంతి అప్పుడు మనము భోగి చలి కాచుకున్నట్టు గుర్తొస్తుంది నాకైతే. ఇంకా మొత్తానికి అయితే చలి కాచుకొని చిన్నగా బయలుదేరాం. మరి ఇంటికి వెళ్ళాలి కదా, మరి చిన్నగా బయలుదేరాం. ఎందుకంటే ఇంకా వెదర్ చేంజ్ అయిపోతుంది, మొత్తము చీకటి పడే సూచనలు కనిపిస్తున్నాయి ఇంకా మనకి. నేను ఇందాక చెప్పా కదా, ఇట్లా కార్లలో నుంచి వెళ్తే ఇదే ఇబ్బంది, ఆగిపోవాలి ఇందాక పైన. అందుకని మేము ఈ వే నుంచి కాకుండా పక్కన వేరే వే నుంచి వచ్చాము. బట్ ఇప్పుడైతే వెళ్ళేటప్పుడు ఇదే వేలో వెళ్తున్నాము, ఎందుకంటే డౌన్లో జారిపోద్ది. ఇప్పుడు అదే వేలో వెళ్ళాలంటే ఇప్పుడు మనం డౌన్ దిగాలి, దిగేటప్పుడు తొందరగా జారిపోతాం మన కిందకి. అందుకని చెప్పేసి ఇప్పుడు ఈ వేలో వెళ్తున్నాం అనమాట మేము. మొత్తానికి ఏదైతే ఉందో అది చూస్తున్నాము మొత్తానికి, అది మీకు కూడా చూపిస్తున్నాం మేము. ఆ సాటిస్ఫాక్షన్ అయితే ఉంది నాకైతే. మా పిల్లలు అడుగుతున్నారు మళ్ళీ ఎప్పుడు వస్తాం డాడీ అని చెప్పేసి.
ఇంకా రోజు వస్తామేంటి ఇక్కడికి, ఎప్పుడే ఏదో సంవత్సరం ఒకసారి, అది మళ్ళీ ఈ సంవత్సరం వచ్చాడు, నెక్స్ట్ సంవత్సరం మళ్ళీ డిసెంబర్లో, లేకపోతే మళ్ళీ ఆ క్రిస్మస్ వచ్చినప్పుడు, మళ్ళీ జనవరి 1 వచ్చినప్పుడు వస్తాం. మళ్ళీ ఎందుకు వస్తాం, పద్దాకలు వస్తామా ఇక్కడికి? పద్దాకలు మంచు కూడా ఉండదు. సమ్మర్ అయితే ఇక్కడ మంచు మొత్తం గరిగిపోద్ది. ఈ స్నోఫాల్ ఇవన్నీ ఏముండవు ఆ టైంలో, సమ్మర్ టైంలో. ఏదైనా చూడాలంటే ఈ వింటర్ సీజన్లో ఈ టైంలోనే చూడాలి కాబట్టి వాళ్ళకి కూడా చూపించినట్టు ఉంటుంది అని చెప్పేసి తీసుకొచ్చాను అనమాట. కార్లు అన్నీ బ్లాక్ అయిపోయినాయి ఇక్కడైతే కార్లు. అది అయితే ఆ పెద్ద ఆర్వీ ట్రక్ ఉన్నట్టుంది. ఆర్వీ ట్రక్ అసలు ఈ మంచులో దాన్ని రివర్స్ చేస్తున్నా అంటే మామూలుడు డ్రైవర్ అయితే చెప్పాలంటే మొత్తానికి రివర్స్ చేసాడు. అంటే అక్కడ పక్కన హెల్ప్ చేస్తున్నారులేండి వాళ్ళు. రివర్స్ చేసి వెళ్ళిపోయాడు. ఆర్వీ ట్రక్ అయితే వెళ్ళిపోయింది. ఇక్కడ పెద్ద పెద్ద కార్లే ఆగిపోతూ ఉంటాయి అనమాట. దీంట్లోంచి స్నోలోంచి మూవ్ అవ్వలేవు. చూడు ఎంత పుడతాడో, వీడిని తీసుకెళ్ళిపోతున్నారు. పెద్ద పెద్ద కార్లు ఈ స్నోలో వెళ్ళలేవండి. మీన్స్ అది డ్రైవర్ చేతిలో కూడా ఉంటుంది. ఆ కార్ చేతిలో, కారు మంచి కార్ అయినా కానీ ఆ డ్రైవర్ సరిగ్గా డ్రైవ్ చేయలేదు అనుకోండి, కారు అక్కడ ఆగిపోయింది, వెళ్ళదు, బొందలకు కదలదు. అది మన డ్రైవర్ చేతిలో కూడా ఉంటుంది. వాళ్ళని చూసి మనం భయపడతాం, అరే అంత పెద్ద కారే వెళ్ళట్లేదే, అంటే మనకంటే పెద్ద కారు ఉందనుకోండి, ఇప్పుడు ఆ కారు వెళ్ళట్లేదు అనుకోండి, మనకు కూడా భయం వేసింది కదా, అరే ఆ కారే వెళ్ళట్లేదు, మన కారే వెళ్తుంది అని చెప్పేసి. అదేంత ఏముండదండి, ఆ నడిపే డ్రైవరు బట్టి కూడా ఉంటుంది అనమాట మనకి. అతను భయపడి బ్రేకులు కొట్టుకుంటూ వెళ్తే అది ఏడాల్తుంది, మంచి కదలదు, ఇంకా అక్కడక్కడే స్లైడ్ అవుతూ ఉంటుంది అనమాట. ఏంటంటే చాలామంది ఏం చేస్తారంటే ఇది బండి వెళ్తున్నప్పుడు స్లైడ్ అవుతుందని చెప్పేసి చాలామంది బ్రేక్ యూజ్ చేస్తారనమాట. ఆ బ్రేక్ యూజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే అది ఇంకా స్లైడ్ అయిపోయి అసలు కదలదు. ఇంకా మనం స్లైడ్ అవుతున్నా కానీ జస్ట్ ఆ ముందర కదులుతూ ఉండాలి చిన్నగా. మనము అంటే ఫాస్ట్గా కాకుండా చిన్నగా కదులుతూ ఉండాలి. చూసారా మన కారుకి అయితే అంత స్నో పట్టలేదులేండి. ఓకే, ఇది పెద్ద స్నో ఏం కాదు, ఇది నార్మల్గానే ఉంది. చూసారా ఆ వ్యూ చూడండి, నాకైతే భయం వేస్తుంది. నైట్ పూట వ్యూ వచ్చేసింది మనకి, నైట్ అయిపోయింది. చూసారా హెడ్ లైట్స్లో నుంచి ఆ స్నోఫాల్ అనేది ఎట్లా కనిపిస్తుందో మీకు. పార్కింగ్లోంచి బయటకు తీస్తున్నాను నేను, ఇంకా వెళ్ళాలి ఇప్పుడు. ఇంత స్నో పడుతుంది, రోడ్డు ఎట్టుందో తెలియదు, చూడాలి మరి ఇంక ఎట్లా వెళ్తామో ఏంటని చెప్పేసి. ఫుల్ ఎక్కువైపోయిందండి, స్నోఫాల్ అయితే ఎక్కువైపోయింది, బాగా ఎక్కువైపోయింది. ఈ టైంలో కూడా ఇక్కడికి వచ్చి ఇప్పుడు మళ్ళీ ఆ స్కీయింగ్ కోసం వెళ్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారండి. ఈ టైంలో ఇంత స్నో పడుతుంది, ఇప్పుడు పార్క్ చేసుకుని కారు ఆ స్కీయింగ్ కోసం రెడీ అవుతున్నారు. మామూలు కాదండి. చిన్నగా ఇంకా పార్కింగ్లోంచి బయటకు వస్తే చిన్నగా రోడ్డు మీద పడతాం. ఈ పార్కింగ్లోంచి బయటకు రావడం కూడా పెద్ద ఇదిలాగుంది ఇక్కడ, దీంట్లోంచి బయటికి రావటం కూడా. అది చెప్పాక ఇందాక నేను మీకు, ఈ పార్కింగ్లోంచి 2 టైర్లు గుర్తులు మీద మొత్తం మంచు బాగా గడ్డగట్టిపోయిందండి. మనకి బాగా గడ్డగట్టిపోయి అది బండి టైర్లు జారిపోతున్నాయి అన్నమాట. చాలామంది రిటర్న్ అయిపోయే వాళ్ళు కూడా రిటర్న్ వచ్చేస్తున్నారు. ఆ స్కీయింగ్ బోర్డ్స్ అన్నీ వేసుకొని రిటర్న్ అవ్వాలని చెప్పేసి అయిపోయిన వాళ్ళందరూ రిటర్న్ వచ్చేస్తున్నారు. కొత్తగా వెళ్ళే వాళ్ళందరూ ఇక్కడ పార్క్ చేసుకొని కొత్తగా మళ్ళీ వెళ్తున్నారు అనమాట. అబ్బా కొంచెం ఒక 2 minutes ముందర రావాలండి. ఈ కారు వల్ల మేము దాదాపుగా ఒక అరగంట సేపు ఈ కారు వెనకాలే ఉన్నాము. అతనికి ఏమో నడపడం చేత కావట్లేదు. కారు చూస్తేనేమో పెద్ద మోడల్ కారు అది, నడపడం చేత కావట్లేదు. ఆ కారు అక్కడ స్టక్ అయిపోతుంది, చేస్తున్నాడు, జారుతుంది, వెనకాల టైర్లు ఏమో జారిపోతున్నాయి, ముందరికి వెళ్ళట్లేదు. అరగంట సేపు వేస్ట్ చేశాండి మొత్తానికి అక్కడే మమ్మల్ని అయితే. వేరే వాళ్ళు వచ్చి తీశారు ఇంకా కార్లు అయితే. మొత్తానికి అయితే పార్కింగ్లోంచి బయట పడిపోయి వచ్చాము రోడ్డు మీదకి. చూడండి మొత్తం రోడ్డు మొత్తం స్నోతో నిండిపోయి ఉంది. అయితే మొత్తం అయితే చిన్నగా ఇంకా అట్లానే స్నో మోడ్లో పెట్టుకొని చిన్నగా వెళ్తున్నాం. ఇంకా ఆ కారు ఏదైతే ఉందో నా ముందల కారు, ఆ ముందల కారు టైర్ల గుర్తుల్లో వెళ్తా ఉన్నాను నేనైతే. ఇంకా ఎందుకు మళ్ళీ కొత్తగా అని చెప్పేసి ఆ టైర్ గుర్తులోనే పోతున్నాను. ఇంకా అసలు రోడ్డు మీద లైన్స్ అయితే కనిపించట్లేదు నాకైతే. మామూలుగా అయితే మనకి లైన్స్ ఉంటాయి కదా, ఇక్కడ లైన్స్ ఏం కనిపించట్లేదు ఈ స్నో వల్ల. అందుకనే ఆ ముందల కారు టైర్ గుర్తుల్లోనే పోతున్నాను నేనైతే. ఇప్పుడు మా ముందర 2 కార్లు ఉన్నాయి, వాళ్ళు స్లోగా వెళ్తున్నారు, మనం కూడా దాన్ని ఫాలో చేసుకుంటూ వెళ్తున్నాము. మా వెనకాల కూడా ఒక 20-30 కార్లు ఉన్నాయి అన్నమాట.
మా వెనకాల. ఇంక అందరూ కూడా ఇంక అట్లా చిన్నగా మమ్మల్ని ఫాలో అవ్వకుండా వస్తున్నారనమాట. ఎవరు డేర్ చేయట్లేదు మమ్మల్ని క్రాస్ చేయాలని చెప్పేసి. అంటే కొంతమంది 2-3 చేశారు, లేకుండా వెళ్ళిపోయారు 2-3. అంటే మేము కొంచెం స్లోగా వెళ్తామని చెప్పేసి వాళ్ళు మమ్మల్ని క్రాస్ చేసి వెళ్ళిపోయారు. కానీ చాలా కార్ల వరకు మమ్మల్ని క్రాస్ చేయలేదు. వాళ్ళు మా వెనకాల అట్లా వస్తూ ఉన్నారనమాట. ఇంకా ఎవరు డేర్ చేయరండి. ఇంత స్నోలో ఇంత పడుతున్నప్పుడు ఎవరు మనల్ని క్రాస్ చేసి వెళ్ళిపోవాలని డేర్ చేయరనమాట. అండ్ అది కాక ఇది ఏంటంటే ప్రతిసారి మనకి బండి క్రాస్ చేయాలంటే ఆ గుర్తులు కనిపించట్లేదు. ఆ లైన్ గుర్తులు కనిపిస్తే ఆ క్రాసింగ్ ఉందా లేదా తెలుస్తుంది మనకి. ఆ లైన్ గుర్తులు కనిపించకపోయేసరికి ఎవరు క్రాస్ చేయట్లేదు అనమాట. ఇంకా ఆ రోడ్డు మీద లైన్స్ గుర్తులు కనిపించట్లేదు మంచు వల్ల. కనిపిస్తే క్రాస్ చేస్తారు, కనిపించట్లేదు. కాకపోతే అట్లానే సన్నగా పోతున్నాం మేము కూడా. ఇంకా ఎందుకులే రిస్క్ అని చెప్పేసి మొత్తం చూసారా ఇంకా పడతానే ఉంది అసలు. చాలా మేము అక్కడి నుంచి స్టార్ట్ అయిన తర్వాత నుంచి దాదాపు 1 గంట సేపు ఈ స్నోఫాల్ ఇట్లా పడతానే ఉందండి రోడ్డు పైన. ఇక్కడైతే రోడ్డు కొంచెం తెరపిచ్చింది. ఆ స్నో అయితే లేదు, బట్ స్నోఫాల్ అయితే ఉంది. ఆ స్నో అదైతే రోడ్డు మీద అయితే లేదు, కొంచెం తెరపిచ్చి. అంటే అంటే ఇప్పుడిప్పుడే మంచు పడుతుంది. కొంచెంసేపు అయితే ఇక్కడ కూడా ఈ రోడ్డు మీద కూడా స్నో పేరుకుపోద్ది అనమాట. ప్రస్తుతానికి అయితే లేదు. కొంచెం ఫాస్ట్ పెంచామన్నమాట. ఇంకా కొంచెం ఫాస్ట్గా వెళ్దాంలే అని చెప్పేసి. నేనైతే ఎప్పుడు ఈ స్నోఫాల్ నుంచి బయటపడతామనిపించింది డ్రైవింగ్ చేస్తున్నంతసేపు అయితే. అంత అంటే మీన్స్ రాత్రిపూట కదా, అంత ఫాల్ పడతా ఉంటే మనకి ఇక మేమైతే ఇది ఆల్మోస్ట్ గంట దాటిపోతుంది కాబట్టి నాకు తెలిసి ఇంకో కొంచెం దూరంలో స్నోఫాల్ అనేది ఉండదు, అయిపోద్ది. అంటే మీన్స్ ఆ ఏరియాలో ఇంక ఉండదు అనమాట. ఇంకా దాటేసాము, ఆ ఏరియా అయితే దాటేసాము. మొత్తానికి అయితే ఊర్లోకి వచ్చేసాము. మన ఊర్లోకి ఎవరైతే మన వీడియోని చూస్తున్నారో ప్లీజ్ లైక్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటే మీ ఎంకరేజ్మెంట్ ఉండాలండి. ఏదైనా వీడియో చేస్తుంటే కొంచెం ఎంకరేజ్మెంట్ ఉండాలి. మీరు వీడియోస్ చూసి లైక్ చేస్తే, లేకపోతే సబ్స్క్రైబ్ ఎక్కువ మంది చేసుకుంటే ఆ ఎంకరేజ్మెంట్ అనేది ఉంటుంది మాకు. అండ్ ఏదైనా కొత్త వీడియోస్ పెట్టాలన్నా కానీ మాకేంటంటే అది చూస్తున్నారు కదా, మనకి వ్యూస్ అనేది వస్తున్నాయి కదా అని చెప్పేసి మాకు కూడా కొత్త వీడియోలు అనేది చేయాలనిపిస్తుంది అనమాట. ప్లీజ్ ఇప్పుడైతే లైక్ చేయండి, అండ్ మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.